లైంగిక వేధింపుల కేసులో నల్లగొండ డీఓ ఇరుక్కున్నారు. డీఓ భిక్షపతిపై మొదటి భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే మరో మహిళతో 10 ఏళ్లుగా డీఓ భిక్షపతి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా ఆరోపిస్తోంది. భిక్షపతి ఇంటి ముందు ఆందోళనకు దిగింది మొదటి భార్య. మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తోంది. మనుషులను పెట్టి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో మహిళతో భిక్షపతి 3 పిల్లలను కన్నాడంటోంది బాధితురాలు. అదనపు కట్టం కోసం భిక్షపతి కుటుంబ సభ్యుల వేధింపులు కొనసాగుతున్నాయని చెప్తోంది. గతంలో గోదావరి ఖని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీఓ భిక్షపతి భార్య చాలా ఆరోపణలు చేస్తోంది. వేరే మహిళతో 3 పిల్లల్ని కన్నట్టుగా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. మరో మహిళతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా చెప్తోంది. విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఇలాంటి పని చేయడం సరికాదంటోంది.